మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ శారదాపీఠం వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి గత ప్రభుత్వం భారీగా భూములు కేటాయించింది. అయితే వేద పాఠశాల ఏర్పాటు పేరుతో భూమి కోసం శారదాపీఠం గత ప్రభుత్వాన్ని కోరగా 3 కోట్ల విలువైన భూమిని కేవలం 1 లక్షకే కేటాయించినట్లుగా ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. శారదాపీఠానికి భూములు కేటాయింపును వెంటనే రద్దు చేయాలి. శారదాపీఠానికి భూములు కేటాయింపును ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు విశాఖ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఇటు విశాఖలో శారదాపీఠం వరుస వివాదాలు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. అయితే భూమిని 1 లక్ష రూపాయలకే అటు విక్రయించినట్టు కూడా తెలుస్తోంది గత ప్రభుత్వం. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అంటే విశాఖ శారదాపీఠానికి సంబంధించి ఒక విశాఖలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఈ భూపందేరం అనేది జరిగింది. శారదాపీఠానికి సంబంధించినటువంటి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎక్కడ ఆలోచించకుండా వివిధ ప్లేసెస్లో భారీగా భూముల్ని కేటాయించిందనే ఆరోపణలు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భీమిలి సమీపంలోని కొత్త వలస దగ్గర సర్వే నెంబర్ 102/2, 102/3లో దాదాపుగా 15 ఎకరాలు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ భూమికి సంబంధించి సర్వే నెంబరు 73లో ఈ భూమి 15 ఎకరాలు మొత్తం అయితే ఉంది. కానీ దీన్ని నేరుగా ఇవ్వడానికి అవకాశం లేకుండా ఉండడంతో అధికారులు కూడా చిన్న లిటిగేట్ చేసి దాన్ని భూ కేటాయింపు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 102/2 సర్వే నెంబర్గా డివైడ్ చేసి 7.7 ఎకరాలను, అదేవిధంగా 103/3 సర్వే నెంబర్ని క్రియేట్ చేసి అక్కడ 7.3 ఎకరాలను కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 15 ఎకరాలను అయితే ఇచ్చారు. అక్కడ దాదాపుగా అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రభుత్వ బహిరంగ మార్కెట్లో దాదాపుగా 3 కోట్ల నుంచి 3,50 లక్షల వరకు భూమి రేటు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కేవలం ఎకరాన్ని 1 లక్ష రూపాయలకే కేటాయించారు. కానీ ప్రైవేటు బహిరంగ మార్కెట్లో అంటే ప్రభుత్వ లెక్కలు వేరు, ప్రైవేట్ లెక్కలు వేరుగా ఉంటాయి. ప్రైవేట్ లెక్కల్లో దాదాపుగా ఎకరం వచ్చి ఇంచుమించుగా 15 కోట్ల వాల్యూ ఉంటుంది. దాదాపుగా 250 కోట్లకు పైనే ఈ భూమి వాల్యూ ఉంది. అత్యంత విలువైనటువంటి భూమిని కేవలం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు, అనుకూలంగా వ్యవహరించారు కాబట్టి ఆయనకి కట్టబెట్టే ప్రయత్నం చేసింది అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ భూమికి అంటే అక్కడ వేద పాఠశాల నిర్మాణం కోసం చేపడతామని ముందస్తుగా తీసుకున్నా కూడా అంత దూరానికి వెళ్ళినా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. దీనికి అనుసంధానంగా అంటే ముఖ్యంగా ప్రభుత్వం విఎంఆర్డీఏకి ఈ భూమికి కేటాయించినటువంటి పక్కనే ఉన్నటువంటి 50 ఎకరాలను విఎంఆర్డీఏకి కేటాయించి ఆ మొత్తం ల్యాండ్ని మొత్తం అంతా కూడా వీళ్ళు డెవలప్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే డబల్ రోడ్డు వేస్తూ ఇంచుమించుగా ఈ స్వామి స్వరూపానంద సరస్వతి భూమికి దగ్గరగా వచ్చేలాగా రోడ్డు నిర్మాణం అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనికి దాదాపుగా 1.7 crores దాదాపుగా 1,70,00,000 రూపాయలని ఖర్చు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా ఈ ఒక్క చోట కాదు, అటు అమరావతిలోను, తిరుపతిలోను, ప్రకాశం జిల్లాలోను, భీమిలిలోను మరొక చోట ఇన్ని చోట్ల భూములను కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు శారదాపీఠము ఒక విమర్శలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతాస్. రైట్, థ్యాంక్ యూ రాజు.